2023 డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తయింది. దీంతో పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో ప్రజాపాలన సాగుతోందంటున్నారు అధికార పక్ష నేతలు. 2 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశామంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, విద్యార్థులకు కొలువుల భర్తీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కుల గణన, మూసీ సుందరీకరణ అంశాలు ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. కేసీఆర్ చేసిన అప్పులు, తప్పుల వల్లే ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేంది 2 ఏళ్లలోనే చేశారని సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ లీడర్లు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనీకే. నీకెవ్వడక్కర్లేదు, నీ కొడుకే గుదిబండ. ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకెళ్ళి వస్తాయి కేసీఆర్? తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు 24 గంటలు విద్యుత్ వచ్చింది. తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డు వచ్చింది. తెలంగాణ ప్రజలకు రైతు రుణమాఫీ జరిగింది. తెలంగాణ ప్రజలకు రైతు భరోసా పథకం వచ్చింది. మా ఆడబిడ్డలకు 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ వచ్చింది. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు వచ్చినాయి. రేవంత్ పాలనపై గులాబీ లీడర్లు మండిపడుతున్నారు. 2 ఏళ్లలో దోపిడీ తప్ప పారదర్శకత ఏం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆత్మస్తుతి, పరనిందతో రేవంత్ చేసిందేమీ లేదన్నారు. ప్రజాభవన్ను విందులు, వినోదాలకు కేరాఫ్గా మార్చారంటూ ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు తన్నీర్. 2 ఏళ్లలో ఏ వర్గానికి మేలు జరగలేదన్నారు. అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలన్నారు హరీష్ రావు. కరప్షన్ నేర్పడానికి కాలేజీ పెడితే తెలంగాణ కాంగ్రెస్ కరప్షన్ పాలనను ఒక సిలబస్ మోడల్గా పెట్టొచ్చన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వరకు మనం కని విని చూడనటువంటి పాలసీ తెచ్చినావు నువ్వు. ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్. ప్రతిదానికి ఇవాళ కరప్షన్ ఒక రేట్లు ఫిక్స్ చేసినావు నువ్వు. ఇలా ఎంత ప్లాన్గా ఆర్గనైజ్డ్గా కరప్షన్ అంటే బహుశా ఈ దేశంలో ఎక్కడో ఉండదు. కరప్షన్ నేర్పడానికి ఒక కాలేజ్ అంటూ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలన ఒక సిలబస్గా మారుతుంది. దిస్ విల్ బికమ్ ఏ మోడల్, ఏ సిలబస్. కరప్షన్ ఎట్లా చేయొచ్చు అనడానికి రేవంత్ 2 ఏళ్ల పాలన ఒక సిలబస్గా బాగా సూట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వరకు మనం కని విని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ప్రజలకు అందలేదంటున్నారు కమలనాథులు. హస్తం మోసపూరిత హామీలపై పోరుబాట తప్పదంటున్నారు. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాపాలన వేడుకల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు కాషాయ నేతలు. ఆ రోజు బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈ రోజు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. ఆ రోజు బీఆర్ఎస్ వ్యతిరేకంగా రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు సర్వసాధారణం. అధికార పక్షం తప్పులు ఎప్పుడు దొరుకుతాయోనని ప్రతిపక్షాలు కాసు కూర్చుంటాయి. అధికార పక్షం కూడా ప్రతిపక్షాల విమర్శలను అంతే బలంగా తిప్పికొట్టడానికి పదునైన సవాళ్లతో కూడిన అస్త్రాలని సంధిస్తూ ఉంటుంది. అందుకే తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ఒకవైపు సంబరాలు జరుగుతుంటే మరోవైపు సమరభేరీ మోగుతోంది. రాబోయే రోజుల్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎస్, ఆవాజ్ తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు? వీటికి సంబంధించి ఓవరాల్గా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమిటి, ఇంకా చేయాల్సినవేమిటి, ప్రతిపక్షాలు ఏం చెప్తూ ఉన్నాయి, ఏం అడుగుతూ ఉన్నాయి, ఏం డిమాండ్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చిద్దాం. ఆవాజ్ తెలంగాణ స్పెషల్ డిబేట్